గురువులందరికీ నా ద్వాదశ నమస్కారాలు. బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, గడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడు దిద్దుకోవలె నిల్లు, విలువ తెలిసి చదువు గురువు బిడ్డ. కాలం చాలా విలువైంది. పోయిన కాలాన్ని ఎవరు ఎంత ప్రయత్నించినా మళ్ళీ తీసుకురాలేము. కాబట్టి కాలం చాలా విలువైంది. కాబట్టి నమ్మకురా ఈ దేహము ఇమ్మహి లోపలను జనని గర్భమునందు 9 మాసములుండిన పిమ్మట భూలోకమునకు వచ్చేనిదిగోరా, కొన్నాళ్ళుండి పోయేటందుకురా. కమ్మాని పలుకులు క్రమముగా బలుకూచు, బొమ్మలాటల వాలే ఆడి మరణించును, దమ్మిడైనను చేయదుర ఈ జీవి కాస్త పోతే పిమ్మట. కుమ్మరింటి కుండవలను పగిలితే పసలేదు సుమ్మి, వచ్చేనిదిగోరా, కొన్నాళ్ళుండి పోయేటందుకురా. కమ్మాని పలుకులు క్రమముగా బలుకూచు, బొమ్మలాటల వాలే ఆడి మరణించును, దమ్మిడైనను చేయదుర ఈ జీవి కాస్త పోతే పిమ్మట. కుమ్మరింటి కుండవలను పగిలితే పసలేదు సుమ్మి, వచ్చేనిదిగోరా, కొన్నాళ్ళుండి పోయేటందుకురా. ఒక ఊర్లే ఒక మహానుభావుడు పెద్ద బాగా సొమ్మున్న ఆయన చనిపోయిండట. చనిపోతే అప్పుడు ఆయన శ్మశానానికి తీసుకుపోతుంటే కొంత దూరం పోయినా బాగా పెద్ద వర్షం వచ్చిందట. అయ్యో ఈయన చాలా మంచిగా పట్టు పరుపుల మీద పడుకున్నాడు, చాలా ఉన్నాయన, కాబట్టి మనం ఎట్లా ఈ శవాన్ని వాహనాలు ఎట్లా తీసుకుపోవాలి అని ఒక ఆయన ఇంటి ముందుకు పోయి, అయ్యా వర్షం వస్తుంది బాగా, ఈ వర్షం అయిపోయేదాకా కొంచెం ఈ శవాన్ని, అంటే నీకు బుద్ధి ఉన్నది, శవాన్ని పెట్టుకుంటారా ఇంట్లో అంటే కొంచెం దూరం అట్లే పోతే కొంచెం దూరం అయినా ఒక ఆయన చెప్పు తెగిందట. అయ్యో చెప్పు తెగింది, ఎట్లా పట్టుకుపోవాలి వర్షంలో అని ఒక ఆయన ఇంటి ముందరికి పోయి, అయ్యా ఈ చెప్పు తెగింది మీ ఇంట్లో పెట్టుకోవాలంటే ఆడేసిపో, రేపు వచ్చి తీసుకుపోమన్నట. అంటే ఈ శరీరం దీంట్లో శివం పోతే శవానికి అంత విలువ లేదనమాట, చెప్పుకున్న విలువ కూడా లేదు. కాబట్టి ఈ జన్మ వచ్చినందుకు ఇదే కడసారి జన్మ. 84 లక్షల జీవరాశులల్లో మానవ జన్మే ఉత్తమోత్తమైంది. ఈ జన్మ మానవ ఇప్పుడు పుడుతూ సస్తూ ఇదే పనేగా. కాబట్టి ఈ కడసారి జన్మ వచ్చినందుకు గురువు లేని విద్య కూడా ఎవరికైనా, అజునికైనా వాని అబ్బకైనా, తాళపు చేయలేక తలుపెట్లు వచ్చురా, విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి గురువులు దేవతలకు ఉన్నారు, రాక్షసులకు ఉన్నారు, పెద్ద పెద్ద మహానుభావులకు ఉన్నారు. కాబట్టి మనం కూడా ఈ జన్మకు వచ్చినందుకు ఆ గురువు గారిని సంపాదించుకొని, ఆ గురువు మీద నమ్మకం ఉంచుకొని, గురువు మీద గురు మంత్రం మీద అన్నిటి మీద నమ్మకం ఉంచుకొని మనం ఈ జన్మ కడ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ జన్మ ఇట్లాంటి జన్మ రాదు. ఈ జన్మమే చక్కదనము ఈ జన్మమే చక్కదనము. కాబట్టి ఈ జన్మ చాలా విలువైంది. ఈ విలువైన ఎన్నో జన్మల పుణ్యం దారపోసి ఈ జన్మ తెచ్చుకున్నాం. కాబట్టి ఇకనైనా ఈ జన్మను మానుకోవడానికి అందరం ప్రయత్నం చేయాలి. గురువును సంపాదించుకొని ఆ గురు మార్గంలో నడిచి, ఆ గురువును అనుసరించి ఆ గురు మార్గంలో నడిచి ఎప్పుడు పనే ఉంటుంది, మనకు సంసారం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు అయితే ఎంత పని ఉన్నా రావాలి. ఫంక్షన్లకైతే తొందరగా తయారైపోతాం. కాబట్టి ఇక్కడ ఇట్లాంటి వాటికి రావంటే అమ్మో నాకు పని ఉందమ్మో, అమ్మో నాకు అదమ్మా ఇద. కాబట్టి అట్లాంటి సాకులు చెప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు తప్పకుండా అందరం హాజరు కావాలి. గురుపాదం పట్టినందుకు మనం జన్మ తరించుకోవాలి కదా, పట్టి ఏం లాభం మరి. కాబట్టి ఈ జన్మకు వచ్చినందుకు సార్థకం చేసుకొని చేయాలి. జై సద్గురు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే
ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.